అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. హీరో బాలకృష్ణ ఆత్మహత్య, బయటపడ్డ సంచలన వీడియో. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో విద్య ఉన్నత పరిణామాలలో నిలబడడంలో సుబ్బారావుకి ఎవరూ సాటి లేరని చెప్పవచ్చు. ఈ సందర్భంగా కాకర్ల సుబ్బారావు ఒకప్పుడు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మరణాంతరం యూట్యూబ్లోని ఈ వీడియో మరోసారి అప్లోడ్ చేయడంతో ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ ద్వారా ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను సుబ్బారావు తెలియజేశారు. ముఖ్యంగా బాలకృష్ణ, బెల్లంకొండ సురేష్ మధ్య జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన విషయాలను ఏమాత్రం దాపరికం లేకుండా కాకర్ల సుబ్బారావు తెలియజేశారు. ఆ రోజు ఆ సంఘటనలో బాలకృష్ణ కాల్పులు జరగకపోయి ఉంటే కనుక తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకునేవాడని కాకర్ల సుబ్బారావు బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ, నా మనసులో ఏదో విధంగా తనని కాపాడాలని ఉంది. అందువల్ల ఇద్దరు అనుభవం ఉన్న సైకాలజిస్టులను పిలిపించి చూడమనగా అతను ఆ విధంగా చేసి ఉండకపోతే తనను తాను కాల్చుకునేవాడని, అందుకోసమే ఆ టైంలో ఇలా చేయవలసి వచ్చిందని కాకర్ల సుబ్బారావు చెప్పిన వీడియో యూట్యూబ్లోని మంచి వ్యూస్తో పాటు దూసుకువెళ్తుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.